లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తారు. అనంతరం ఈవీఎంల ఓట్లు లెక్కింపు చేపడతారు. హైదరాబాద్ లో కౌంటింగ్ కు సంబంధించి మరింత సమాచారం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం నుండి మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? ప్రియా, రేపు లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటికే కౌంటింగ్ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉన్నాం. ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గం సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఇక్కడ 2 నియోజకవర్గాలు జూబ్లీహిల్స్, ఖైరతాబాద్ అసెంబ్లీకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కొనసాగుతుంది. ఇక లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. మొత్తం 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక సికింద్రాబాద్కు సంబంధించి చూసినట్లయితే సికింద్రాబాద్లో మొత్తం 45 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక్కడ మొత్తం 5 సెంటర్లలో కూడా కౌంటింగ్ నిర్వహిస్తారు. కౌంటింగ్ సంబంధించి అటు ఏవీ కాలేజ్లో ముషిరాబాద్ సెగ్మెంటు, రెడ్డి ఉమెన్స్ కాలేజ్లో అంబర్పేట్ సెగ్మెంటు, ఉస్మానియా యూనివర్సిటీలో సనత్ నగర్ సెగ్మెంటు, మాసప్ ట్యాంక్ ఫైన్ ఆర్ట్స్ కాలేజ్లో నాంపల్లి సెగ్మెంటు, ఓయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్లో సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్కి కౌంటింగ్ జరుగుతుంది. ఇక కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం, ఖైరతాబాద్ నియోజకవర్గం ఈ 2 సెగ్మెంట్లకు సంబంధించి ఇక్కడ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవుతుంది. మొదట పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు లెక్కిస్తారు. అనంతరము ఈవీఎంలను లెక్కింపు ప్రారంభిస్తారు. దీనికి సంబంధించి అయితే పూర్తిగా అధికారులు అయితే ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సికింద్రాబాద్ లోక్సభ పరిధిలో మొత్తం 21,20,401 ఓట్లు ఉండగా మొత్తం 10,39,834 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ శాతం బరిలో నిలిచిన పరిస్థితి కనిపిస్తుంది. కౌంటింగ్ సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్ల దగ్గర అన్ని అటు సీసీ కెమెరా నిఘా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మొత్తం చూసినట్టయితే ప్రతి కౌంటింగ్ హాల్లో 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఇక జూబ్లీహిల్స్లో అత్యధికంగా 20 టేబుల్స్ ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రతి టేబుల్ దగ్గర అటు కౌంటింగ్ సూపర్వైజర్, అసిస్టెంట్, అటెండర్తో పాటు ఒక మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. మొత్తంగా చూసినట్టయితే ఈవీఎంలో మాత్రం వారి గెలుపుకు సంబంధించి రేపు తెలిసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 8 గంటలకైతే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తంగా 17 లోక్సభ నియోజకవర్గాలను 525 మంది అభ్యర్థులు ఉన్నారు. 33 ప్రాంతాల్లో కూడా లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 9,445 సిబ్బంది ఇటు ఈ ఎన్నికల ప్రక్రియ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొనున్నారు. మొత్తంగా చూసినట్టయితే సికింద్రాబాద్లో మాత్రము 5 సెంటర్లలో కూడా ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. మొత్తంగా దీనికి సంబంధించి అధికారులు పూర్తిగా స్థాయిలో ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే మొత్తం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం విజువల్స్లో మనం చూడొచ్చు. ఇటు పోలీసు బందోబస్తు కూడా పూర్తిగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. 5 సెంటర్లో కూడా ఎక్కడ చూసినా అటు 3 అంచెల భద్రత కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం అభ్యర్థులను ఉదయం 7 గంటల వరకు వారు రావాల్సి ఉంటుంది కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించి. దీనికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే వారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు జరగబోయే కౌంటింగ్ సంబంధించి ఇక్కడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో మాత్రం దాదాపుగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తయ్యాయని చెప్పాలి. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ మహేష్.